ఎందుకంటే భూసేకరణ నుంచి తప్పించుకోవడానికి. అదే అయితే కనుక అసలు ఇంకో 50 ఏళ్ళైనా అవ్వదు రాజధాని. ఎందుకంటే అక్కడ లెక్క వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం భూసేకరణ కింద డబ్బులు ఇచ్చేటట్టయితే మామూలు వ్యవహారం కాదు అది. ఆ డబ్బులు లేకనే కదా వీళ్ళు సమీకరణాన్ని పెట్టింది. సెల్ఫ్ ఫైనాన్స్ అంది కూడా అదే కదా, వాళ్ళ భూమి వాళ్ళకి. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఈ 1850 ఎకరాల వాళ్ళు ఇచ్చినోడికి నువ్వు ఈ రోజు వరకు రిటర్నబుల్ ఫ్లాట్ ఇవ్వాలి. అది కూడా ఏంటి, డెవలప్డ్ రిటర్నబుల్ ఫ్లాట్ అన్నావు. డెవలప్డ్ కూడా ఏమని చెప్పావు, ఇప్పుడు నవనగరాలు ఏ నగరం దగ్గర మీకు మీ ఊరిని ఏ నగరం కింద ప్రకటిస్తాము మీ ఏరియాని, ఆ నగరంలోనే మీకు ఇస్తామన్నారు. లైక్ ఇప్పుడు హైటెక్ సిటీ అనుకుందాం, ఆ హైటెక్ సిటీలో వాళ్ళకి ఇస్తే మేము హైటెక్ సిటీ స్థాయికి వెళ్ళిపోతాం కదా. లేకపోతే ఏరో సిటీనో ఏ పేర్లు చెప్పారు, మీడియా సిటీ, ఆ ఏరియాలో బాగా డబ్బులు వస్తాయి కదా అని వాళ్ళు ఆశించారు. తీరా చూస్తే ఇప్పుడు ఆ నవనగరాలు పక్కకి వెళ్ళిపోయినాయి కదా, ఏమైపోయిందో తెలియదు నవనగరాలు. రెండోది ఏమైపోయింది, ఆ ఫ్లాట్లు ఎక్కడో మొదట్లో కొంతమందికి ఏదో గీసిచ్చారట. అవేమో డెవలప్ అంటే ఏంటి, రోడ్డు వేయాలా. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళే చూస్తారు, ఫ్లాట్లు అమ్ముతుంటారు. ఇది విల్లా ఫ్లాట్లని, విల్లా ఫ్లాట్లు ఇండివిజువల్ హౌస్ ఫ్లాట్లు అమ్ముతారు. ఫ్లాట్లుగా అయితే ఫ్లాట్ వేరు ప్లాట్ వేరు కదా. ఫ్లాట్ అంటే అమ్ముతారు. ఈ అమ్మేటప్పుడు ఆడు ఏం చేస్తాడు, మొత్తం రోడ్లు వేసేసి, తారు రోడ్డు వేసేసి, రెండు పక్కల మన ఫుట్ పాత్లు వేసేసి, డ్రైనేజ్ కట్టేసి, కరెంటు పెట్టేసేసి, అక్కడ ఫ్లాట్ వేసి ఇస్తానంటే రేట్ ఎక్కువ పెట్టి కొంటాం మనం. లేదు ఊరకనే ఒక గీత గీసేసి నీకు 4 రాళ్లు పెట్టిస్తే తక్కువ కొంటాం మనం. ఇక్కడ 1000 రూపాయలు పెట్టుకుంటే అక్కడ 500కే కొంటాం. అది కొంటాం ఇది కొంటాం. అక్కడ రేట్